చెప్తాను. ఒకటి ప్రార్థన, రెండు మన దేవుడు ఎంత గొప్పవాడో. బలహీనుల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? బలపరిచే దేవుడు. చాలా మంది కూడా నిరుత్సాహపడుతూ ఉంటారు. నాకు ఎవరు దిక్కు లేరే, నాకు నాన్నవులు ఎవరూ లేరని చెప్పు భయపడుతూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, చూద్దామండి. ప్రార్థన గురించి తెలుసుకుందాం. చాలా మంది బిడ్డలు కూడా సంఘంలో ఏంటంటే పాటలు పాడటానికి ఇష్టపడతారండి, స్తుతి ఆరాధన చేయడానికి ఇష్టపడతారు, తర్వాత వాక్యం చెప్పడానికి ఇష్టపడతారు. దాన్ని ప్రార్థన చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరండి, నిర్లక్ష్యం చేస్తారు. అది మన వ్యక్తిగత కుటుంబంలో కూడా, ఎక్కడ క్యాలెండర్లో ఒక వాగ్దానం ఉందనుకోండి, ఆ వాగ్దాన్ని చూసి చదివి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, అయిపోయిందండి ఆమె అని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ప్రార్థన చేయాలి. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనని నేను ఆరాధిస్తాను అంటున్నాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? ప్రతి ఉదయమునే లేచి, వేకువజామునే లేచి మొదటి గడి దేవుడికి ఎవరిస్తారండి? మొట్టమొదటిగా లేచిన వెంటనే మనం మోకరించి, ప్రభువా ఈ దినాన్ని చూడటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు అని ఎవరైనా నోరు తెరిచి చెప్పగలుగుతారండి? నా బిడ్డలను చూసుకోగలుగుతున్నాను, నా భార్యని చూసుకోగలుగుతున్నాను, నా భర్తను చూసుకోగలుగుతున్నాను, చక్కగా ఉద్యోగం చేసుకోవడానికి శక్తిని బలాన్ని ఇచ్చావు, నీకు వందనాలు ప్రభు అని ఒక్కరైనా చెప్పగలుగుతున్నారండి? కానీ ప్రభు అంటున్నాడు, వేకువ జాబునే లేచి మొట్టమొదటిగా మోకరించాలండి. మన ముఖం కడిగి బ్రష్ ఇవన్నీ వద్దు. మొట్టమొదటిగా దేవునికి ఇచ్చే గడియ, మొదటి గడియ అని ఇచ్చేయాలంతే. ఇచ్చి అప్పుడు నన్ను అడగమంటున్నాడండి ఆయన. కానీ ఆయన అంటున్నాడు, మీరు ప్రార్థన చేసినట్లయితే నేను ఆలోచిస్తాను అంటున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నారు తెలుసండి? భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడండి. కీర్తనకారుడు చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనకారుడు 65వ కీర్తన 2వ వచనం. దేవునికి స్తోత్రం కలిగిన వాగ్రా. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చిరు. అవును కదండి, మనం జీవము కలిగినటువంటి వారు సర్వ శరీరులుగా మనం ఎవరి యొద్దకు వెళ్తామండి? దేవుని యొద్దకు వచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడండి మీ ప్రార్థన. చాలా మంది చెప్తూ ఉంటారు, సేవకులు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుతుంది, సేవకులు అది చేస్తే మీకు అది జరుగుతుంది అంటూ ఉంటారు. లేదండి, ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనని నేను ఆలకిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము ద్వారా కీర్తనాకారుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన ఆపదలో ఉన్నప్పుడు, ఆయన కష్టంలో ఉన్నప్పుడు, శత్రువులు అతను తరుముకుని వస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసండి? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు తన ప్రార్థన ఆలకించి శత్రువుల పైన విజయాన్ని ఇచ్చాడు. ఎవరు ఇచ్చారని విజయ? ఆయనే. ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం ఎవ్వరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనని నిర్లక్ష్యం చేయకూడదు. ఏ పని మీదైనా వెళ్ళండి, మీరు ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళండి, దేవుడు గొప్ప కార్యం చేస్తారు. ఒకవేళ మీరు ప్రార్థన చేసుకోకుండా, ఒకవేళ మందిరం రాకుండా, వారంలో ఒక రోజు సెలవు లేదా నెలకు ఒక రోజు సెలవు, ఆ రోజున మందిరానికి రాకుండా ఉన్నా, లేదంటే ప్రార్థన చేసుకోకుండా ఉన్నా, మనకి ఎలా అనిపిస్తుందో తెలుసండి? ఏ కార్యము తలపెట్టినా కూడా విఫలమైపోతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అనిపించేది ఏంటంటే, నేను ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, ఈ వారం నేను దేవుని మందిరానికి వెళ్ళలేదు, అందుకే ఈ కష్టం నాకు వస్తుంది అని చెప్పి మన అంతరాత్మకు, మన హృదయానికి అనిపిస్తూ ఉంటుందండి. చాలా జాగ్రత్త. అలా అనిపించకుండా ఉండాలి అన్నట్లయితే వేకువ జామునే లేచినటువంటి మొదటి గడియ దేవుడికి ఇచ్చేయాలండి. మనం గంట సేపు చేయలేము కానండి, మనం నోరు తెరిచి మొట్టమొదటిగా మన దేవుడితో మాట్లాడినట్లయితే, అయ్యా నాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పి పెదాలు తెరిచి మాట్లాడాలండి. మీ బిడ్డల కొరకు ప్రార్థించండి, మీ కుటుంబం కొరకు ప్రార్థించండి, మీ ఉద్యోగాల కొరకు ప్రార్థించండి, మీ బంధుమిత్రుల కొరకు ప్రార్థించండి. అది నీ బాధ్యత. నీ శత్రువుల కొరకు ప్రార్థించు, దేశం కొరకు ప్రార్థించు, నీ యజమానుల కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం చేసేవారిగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే, దేవుడు వాక్యమైనట్టు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అమ్మా అయ్యా మీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను. సర్వ శరీరులారా మీరు బ్రతికి ఉన్నారు కదా, జీవము కలిగి ఉన్నారు కదా, నోరు తెరిచి నాకు ప్రార్థించండి.
చాలా మంది బిడ్డలు కూడా ప్రార్థించటం లేదండి. అందుకనే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నేను ఆలకించట్లేదేమనుకుంటున్నారేమో, నేను ఆలకిస్తున్నాను అంటున్నాడండి. అంతేకాదండి, ఆయన మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. ఎంత స్పష్టంగా ఉందండి. పరిశుద్ధ గ్రంథం నుండి, దినవృత్తాంత గ్రంథం నుండి మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట. నా పేరు పెట్టబడిన నా జనులు అంటే మనందరికీ చెప్తున్నాడండి. ఆయన నామంలో ఎవరైతే బాప్తిస్మము పొందుకున్నారో, నా పేరు డేవిడ్ రాజు అండి, మరొకరి పేరు రూతమ్మ అని ఉంటుంది, లేదంటే మరియమ్మ అని ఉంటుంది, ఇంకొకరి పేరు. దేవుడు నామంలో పేరు పెట్టబడిన ప్రతి ఒక్క సహోదరుడికి దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి. నా పేరు పెట్టబడిన నా జనులు మనందరికీ చెప్తున్నాడండి. ఏమంటున్నాడో తెలుసండి, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల, ఎంత మాత్రము కూడా ప్రార్థనలో మనం హెచ్చించుకునే వారిగా ఉండటానికి వీల్లేదు. మనం తగ్గించుకోవాలండి. ఎలా తగ్గించుకున్నారో తెలుసండి, బూడిదలో కూర్చుని ప్రార్థన చేస్తారండి. ఎలా తగ్గించుకున్నారో తెలుసండి, వారు ఎంతగా తగ్గించుకోవాలి. రిక్తుడైపోయాడు అంటే దేవుడు అలా తగ్గించుకోమంటున్నాడు. ఏ విషయంలో కూడా హెచ్చించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని తర్వాత తప్ప మనం దేవునికి పైన కానీ దేవునితో కంపేర్ చేసుకోవడానికి ఎంత మాత్రం కూడా మనం సరిపోవడము. ఎందుకంటే తన జనులు మనం, తన ప్రజలము, తన పేరు పెట్టబడిన జనులు. వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనని విని. చూసారండి, ఆకాశం నుండి మన ప్రార్థన వింటూ ఉంటాడంటండి. ఎంత గొప్ప దేవుడు. ఏం చేస్తేని మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నామా? చాలా మంది కూడా నేను ప్రార్థనలో వినాను, నేను పాపిని ప్రభువా, నేను పురుగిని ప్రభువా, నేను అది ఇది అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే వారు స్వభావాన్ని తగ్గించుకుంటున్నారు. వారి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల చెడు మార్గములు విడిచి ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదెను. చూసారండి, మన ప్రార్థన చేస్తే ఏం కలుగుతుంది తెలుసండి, మన పాపాలను క్షమిస్తాడు. ఎవరైనా పాపాలు చేస్తున్నారు, పాపము అనగా నేను చాలా స్పష్టంగా అనేక పర్యాయాలు మీకు చెప్పి ఉన్నాను. స్త్రీ పురుషుని కలయిక మాత్రమే పాపము కాదు. దేవునికి అయిష్టమైనటువంటి కార్యం, దేవునికి ఏహమైన కార్యము ఏది చేసినా కూడా దేవుని దృష్టిలో పాపమే. నువ్వు అబద్ధమాడినా సరే, ఎదుటి వారిని చంపినా సరే, ఎదుటి వారిని మోసం చేసినా సరే, ఎవరిని గాయపరిచినా సరే, దేవునికి ఇష్టము కానటువంటి కార్యం ఏది చేసినా కూడా పాపమే. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి, మీ పాపాలని నేను క్షమిస్తాను అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. మరి క్షమించడమే కాదండి, మీరు ఉన్న దేశాన్ని నేను స్వస్థపరుస్తానన్నాడు. మనం ఏ దేశంలో ఉన్నా సరే, మన స్వదేశము మన భారతదేశం, మనం ఎక్కడ ఉంటున్నాం, విదేశంలో ఉంటున్నాం, ఈ దేశాన్ని నేను దీవిస్తానయ్యా మీరు చేసిన ప్రార్థన బట్టి అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మరి మనం ప్రార్థన చేస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేయాలో కూడా క్వాలిటీ చెప్తున్నాడండి. మీరు తగ్గించుకోండి. కపట సహోదరులుగా మనం ప్రార్థన చేయకూడదు. హృదయంలో ఎటువంటి కల్మషం లేకుండా చాలా స్వచ్ఛముగా దేవునికి ప్రార్థన చేసినట్లయితే తగ్గించుకొని మన ప్రార్థన ఆలకిస్తానంటున్నాడండి. ఆకాశం నుండి వారి ప్రార్థన విని అంటున్నాడండి. మన ప్రార్థన ఎక్కడ? ఆకాశం నుండి వింటాడంటండి. వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదెను. అక్కడితో ఆగలేదండి. 15వ వచనంకి వచ్చినప్పటికీ ఆయన అంటున్న మాట, చూస్తారండి, మనము ప్రార్థన చేయించిన స్థలం మీద ఆయన కను దృష్టి నిలిచెను, ఆయన చెవులు దానిని ఆలకించెను. మనం ఎక్కడుండి ప్రార్థన చేసినా సరే అండి, ఆయన కను దృష్టి మన మీద ఉంటుందంట. నా ప్రియ కుమార్తె ఎంతో భారమ కలిగి ప్రార్థిస్తుంది అని చెప్పి ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి.
మనందరం అనుకుంటాం ఎవరు వింటలేదు నా ప్రార్థన అనుకుంటారు. మీ ప్రార్థన దేవుడు వింటున్నాడండి. ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆకాశం నుండి మీ ప్రార్థన నేను వింటున్నాను, మీ పైన నా కన్నులు ఉన్నాయి. అంతేకాదు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, నేను ఆలకిస్తున్నాను, మీరు ఏం అడుగుతున్నారో వాటిని నేను ఆలకిస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు వింటలేదు అనుకుంటున్నారేమో, దేవుడు వింటున్నాడు. కానీ మన ప్రతిఫలం పొందుకోవటం లేదంటే ఏదో ఒక లోపం మనలో ఉంది. అది మనకు మాత్రమే తెలుసు. సేవకుడికి తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ భార్యకు తెలియదు, నీ బంధువులకు తెలియదు. కానీ ఆకాశం నుండి ప్రార్థన వింటున్న దేవుడికి తెలుసు. ప్రార్థనకి చెవులు ఆలకిస్తున్న దేవుడికి తెలుసు. ఆయన చూస్తున్నటువంటి దేవుడికి తెలుసు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడిని అడిగేటప్పుడు చాలా జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆలకిస్తున్నాడు. ఈ సత్యాన్ని ఎవ్వరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వింటున్నాను అంటున్నాడు. అలాగే వారి చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమిస్తానంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. మనలో ఏమైనా చెడు మార్గములు ఉన్నాయేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. చాలా మంది బిడ్డలు వాక్యం వింటారు, కూర్చొని చక్కగా వింటూ ఉంటారు. కానీ వారి హృదయంలో వారు చేస్తున్నటువంటి క్రియలు ఎలా ఉంటాయి తెలుసండి? దేవునికి హేయమైనటువంటి క్రియలు, అసహ్యమైనటువంటి క్రియలు. వారికి చెప్తున్నాడు దేవుడు, అయ్యా నువ్వు పాపము చేస్తున్నావు, నువ్వు నాకు విరోధంగా ఉంటున్నావు, వాక్యం వింటున్నావు కదా, నువ్వు మార్పు చెందినట్లయితే ఖచ్చితంగా నా మహిమను నువ్వు చూస్తావు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్తున్నటువంటి మాట, ప్రార్థనలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి ఏంటో తెలుసండి? యాకోబు రాస్తున్నటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబు రాస్తున్నటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆమేన్. సరిపోతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఒక్కటి మాత్రం గమనించండి నా ప్రియ సహోదరులారా, మనం చేస్తున్నప్పుడు ప్రార్థన దేవుడు వింటున్నాడు అని మీకు విశ్వాసం ఉండాలి. ఏదో విజ్ఞాపన ఇచ్చేశారు, లేదా పాస్టర్ గారు చేస్తారు, ఏదో చేస్తున్నాము జరుగుతుందా లేదని అవిశ్వాసంతో మీరు ప్రార్థించకండి. ఎంత మాత్రం కూడా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎంత బలహీనుడైనా సరే నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. తర్వాత చదవరా తల్లి, అద్భుతమైన మాట ఉంటుంది. సరిపోతా. ప్రభు అతనిని లేపును, అంటే రోగిగా ఉన్నటువంటి వాడిని లేపును. అతడు ఒకవేళ పాపము చేసిన వాడైతే కనుక ఆ పాపాలను కూడా నేను క్షమిస్తాను అంటున్నాడండి. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం పెట్టినటువంటి వాళ్ళారా, దేవుడు ఖచ్చితంగా మన పట్ల కార్యం చేస్తాడు. చాలా మంది కూడా పాస్టర్లకు ఫోన్ చేస్తేనే నాకు కార్యం జరుగుతుంది అనుకుంటారేమో. కొన్ని పర్యాయాలు దేవుడి సేవకులు మీకు అందుబాటులో ఉండరు. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసండి? మోకరించండి, దేవుడిని సూటిగా స్పష్టంగా మీకు ఉన్నటువంటి సమస్య ఇంకా మధ్యలో ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా దేవుడిని అడగండి. అడిగితే గనక మీ విశ్వాసాన్ని బట్టి మీకు దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పట్ల నా దేవుడు ఈ కార్యం చేస్తాడు, నా కుమార్తెకి స్వస్థత ఇస్తాడు, నా కుమారుడికి ఉద్యోగాన్ని ఇస్తాడు, నేను బ్రతుకు దినములన్నీ కూడా క్షేమంగా నేను ఉంటాను అని చెప్పి మీరు విశ్వసించినట్లయితే ఖచ్చితంగా దేవుడి మహిమను మీరు అందరూ చూస్తారనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని నేను ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదండి, ఆయన ఎవరు ప్రార్థన ఆలకిస్తాడో తెలుసండి? జీవ గ్రంథంలో లిఖింప చేస్తున్నాడు. సొలొమోను భక్తులు మాట్లాడుతున్నటువంటి మాట 15వ అధ్యాయము 8వ వచనము, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనము. భక్తిహీనుల అర్పించు బలులు యెహోవాకు హేయములు. సరిపోద్దండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆమేన్. భక్తిహీనులు అర్పించు అర్పణలు యెహోవాకు హేయము అనగా అసహ్యము.
అంటే నీకు భయం లేదు, భక్తి లేదు, కానీ దేవునికి నువ్వు అర్పణలు ఇచ్చేస్తున్నావు, దేవునికి నువ్వు కానుకలు ఇచ్చేస్తున్నావు, దేవునికి దశమ భాగాలు ఇచ్చేస్తున్నారు, కానీ అవి నాకు అసహ్యము అంటున్నాడు. ఎందుకు అంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. అందుకనే భక్తిహీనుడు అర్పించు అర్పణములు యెహోవాకు హేయము అంటే అసహ్యము. మరి ఎవరు అర్పణలు ఆయన స్వీకరిస్తాడండి? చదవం. యథార్థవంతుల యొక్క యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మరొక చోట ఉంటుందండి ప్రీతికరము అంటే నీకు ఇష్టము. యథార్థంగా ఉంటూ నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన నాకు ఇష్టము. ఒకవేళ నువ్వు యథార్థంగా లేకుండా ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటూ దేవుడు నన్ను చూడటం లేదులే, మనుషులు నన్ను చూడటం లేదులే, నా భర్త నన్ను చూడలేదు, నా భార్య నన్ను చూడలేదు, ఎవరు నన్ను చూడలేదని నువ్వు అనుకోవచ్చేమో, కానీ దేవుడు స్ఫూర్తిగా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతాడు. నువ్వు భక్తిహీనులా ఉన్నావా? జాగ్రత్త. నువ్వు ఏది చేసినా సరే, నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నేను అంగీకరించను. నువ్వు కానుకలు దశమ భాగాలు ఇచ్చినా వాటిని నేను స్వీకరించను. నేను స్వీకరించేది, నేను అంగీకరించేది ఎవరు అర్పణలు అంటే యథార్థవంతుల అర్పణలు, యథార్థవంతుల కానుకలు. దాన్ని బట్టి నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం కూడా యథార్థంగా ఉండి దేవునికి ప్రార్థన చెయ్యాలి, అంతే. ఇంకంతకు మించి ఒక మాట లేదండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చాలా ఇష్టం అంటండి. మరి యథార్థంగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నామా? ప్రతి ఒక్కరు కూడా మనసులో ఎంత బాధ, కుళ్ళు, కుట్ర, అసూయ, పగ, ద్వేషముతో ఆయన్ని ఆరాధించినా సరే, ఆయనకి ప్రార్థన చేసినా సరే నాకు అసహ్యం అంటున్నాడండి. ఎందుకంటే మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, చాలా చక్కగా పాటలు పాడతారు, చక్కగా ప్రార్థన చేస్తారు, చక్కగా వాక్యం చెప్తారు అని చెప్పి మనుషులకు పైన కనపడవచ్చేమో. దేవుడు అంటున్నాడు, నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, హృదయ అంతరంగమును చూసేవాడిని, దాన్ని బట్టే నీకు ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన హృదయాన్ని చూసేవాడండి ఆయన. మన పైన కన్నులు ఉన్నాయండి, మన మీద చెవులు ఉన్నాయి ఆయనకి. జాగ్రత్త. మనం ఏ స్థితిలో ఉండి వాక్యం వింటున్నామో, ఎవరిని మోసం చేసినా కూడా దేవుడిని మాత్రం మనం ఎవరు కూడా మోసము చేయలేము. ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడో తెలుసండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి మాట, ప్రార్థన గురించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఆమేన్. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకు మీ తలంపులకు కావలియుండును. ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే లేఖన భాగాల ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవులకు తెలియచేయండి. మనుషులకు కాదండి. మీ విన్నపములు అంటే ఏంటంటే ప్రార్థనలు అండి. మీ అవసరతలు ఏమైతే ఉన్నాయో అవి దేవునికి మీరు తెలియచేయండి. తెలియజేసిన తర్వాత ఆయన ఏం చేస్తారో తెలుసండి? అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము వారి పైన కావలి ఉండును అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. మనకైతే ఏ సమస్య వచ్చినా కూడా మనుషులు అందరికీ చెప్పుకుంటామండి. వాళ్ళు తీరుస్తారా, అరుస్తారా, నేను తీర్చగలుగుతారా? ఇంకా ఈ సమస్యను మీరు చెప్పినప్పుడు ప్రేమగా ఉన్నప్పుడు చాలా బాగుంటారండి. ఏమైనా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు వచ్చినాయనుకో, నువ్వు పలానా టైంలో నువ్వు ఇలా చెప్పావు కదా అని చెప్పి మళ్ళీ గాయపరుస్తూ ఉంటారు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ మనవులు ఏమైనా ఉన్నట్లయితే కనుక నాకు చెప్పుకోమంటున్నాడు, దేవుడికి చెప్పుకోమంటున్నాడండి. ఆయన చెప్పుకోమంటే ఆయన ఏమంటున్నాడంటే సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము మీ అందరికీ కూడా కావలి ఉండును అంటున్నాడండి. అవును కదండి. సమస్తానికి మించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము ప్రార్థిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయనకి మీ ప్రార్థన విజ్ఞాపన మనలో ఉన్నట్లయితే ఆయనకి తెలియపరచుకోవాలి. తదుపరి మొట్టమొదటిగా దేవుడికి తెలియపరచాలండి. రెండవదిగా ఎవరికి తెలియపరచాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులకు తెలియపరచాలి. ఎందుకంటే మనుషులు ఏర్పాటు చేసుకున్నవాడు కాదు సేవకుడు అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. వారికి తెలియపరిచినట్లయితే ఆయన చేసే పని ఏంటంటే మీ పక్షాన దేవునికి
విజ్ఞాపన ఇస్తూ ఉంటాడు. అయ్యా పలానా సహోదరి సమస్యతో బాధపడుతుంది, పలానా సహోదరుడి కష్టంలో ఉన్నాడని చెప్పి దేవునికి మనవి చేస్తూ ఉంటాడండి, విజ్ఞాపన ఇస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు దాన్ని ఆలకించి వారికి సమాధానాన్ని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పక్షాన దేవునికి ప్రార్థన చేసేవాడు మీ సేవకుడు. జాగ్రత్త. అలాగే చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైనటువంటి మాట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నింటినీ పొందురని. ఆమేన్. అర్థమైందండి వాక్యం. మీరు ప్రార్థన చేయించున్నప్పుడు వేటిని అడుగుతారో, దేని గురించి అడుగుతారో మీరు అవి దొరికినని మీరు నమ్మిన ఎడల వాటన్నిటిని మీరు పొందుకొనుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు అపనమ్మకం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ, కానీ మనం నమ్మాలండి. నేను అడుగుతున్నాను ప్రభువా, ఇది నువ్వు నాకు దయచేస్తావు అని చెప్పి మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా వాటిని పొందుకుంటాం అని చెప్పి వాక్యమై ఉన్నటువంటి దేవుడు మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. మనం నమ్మాలండి. దేవుడు మన పట్ల కార్యం చేస్తాడని, మనకు దయచేస్తాడని చెప్పి నమ్మవలసిందే. అనారోగ్యంగా ఉన్నారా, నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మనం నమ్మాలి అంతే. నా కుమార్తెకి బిడలేరా, నమ్మాలి. దేవుడి నామములో ప్రార్థన చేసినప్పుడు యెహోవా గర్భఫలం ఇచ్చేది ఎవరండి? యెహోవా స్వాస్థ్యము, యెహోవా ఇచ్చు బహుమానము. దేవుడు ఇస్తాడండి, మనం నమ్మాలంతే. ఖచ్చితంగా నెల అవుతుందా, సంవత్సరం, దేవుడు కార్యము చేసేవాడు. నువ్వు నమ్మకము నీకు లేనట్లయితే దేవుని కార్యంని ఎంత మాత్రం కూడా మనం చూడలేమండి. ఆయన మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో చూసుకున్నట్లయితే ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. ఆమేన్, ఆమేన్. చూసారండి, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించిన దేవుడికి మనం ఏమై ఉండాలి తెలుసండి? కృతజ్ఞుడుగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలా మంది కూడా కృతజ్ఞత హీనులు అవుతుంటారండి. దేవుని దగ్గర మేలు పొందుకున్న తర్వాత దేవుడి నామాన్ని ఘనపరచండి. వాళ్ళు ఎంత భయంకరంగా తెలుసండి. మేలు పొందుకోకముందు అయితే అనేక పర్యాయాలు వచ్చి అయ్యా ప్రార్థించండి, అయ్యా మాకు ఈ సమస్యలో ఉన్నాము అని చెప్పి ప్రార్థన సహాయం అడుగుతూ ఉంటారు. దేవుడు కనికరమిచ్చి సేవకుడు ప్రార్థన చేస్తాడు, సంఘ బిడ్డలు ప్రార్థన చేస్తారు, అందరూ ప్రార్థన ఆలకించి దేవుడు వారి పట్ల కార్యం చేస్తాడు. కానీ మరి కార్యము పొందుకున్న వారు అంటే దానికి ఎవరైతే జవాబు పొందుకుంటారో వారు కృతజ్ఞత కలిగి ఉంటున్నారండి? ఎంత మాత్రం కూడా ఉండలేదు. చాలా మంది బిడ్డలు కూడా దాన్ని మర్చిపోతూ ఉంటారు. నువ్వు కృతజ్ఞత హీనుడై ఉన్నట్లయితే నీకు అది అంత మాత్రం కూడా ఆశీర్వాదపరం కాదు. నేను చేస్తాను నీకు మేలు, సంఘంలో నిలబడి ప్రభు నా పట్ల కార్యం చేస్తాడని సాక్ష్యం చెప్పి ప్రభు నామాన్ని గణపరిచేవాడిగా ఉండాలి. నేను హెచ్చిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను, మరి ఎందుకు నన్ను నువ్వు గణపరచట్లేదని చెప్పి దేవుడు ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. చాలా మంది బిడ్డలు కూడా సాక్ష్యాలు చెప్పమంటే ముందుకు రారండి, ఎద్దకు రారు. కానీ చిన్నదైనా పెద్దదైనా సరే నీ పట్ల దేవుడు చేసినటువంటి కార్యాన్ని చెప్పి దేవుడి నామాన్ని ఘనపరిచే వారిగా ఉండాలని నేను ప్రభు పేరట మీరందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. నాకు కాదండి, దేవుడికి కలిగి ఉండాలి. నీ పట్ల చేసింది నేను కాదు, మేలు దేవుడు చేస్తాడు. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామంటే అది మనకి, మన కుటుంబానికి ఎంతో ఎంతో ఆశీర్వాదకరమని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసండి? ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు, ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు, ప్రార్థన పైన ఆయన కన్నులు ఉంచే దేవుడై ఉన్నాడు, ప్రార్థన పైన చెవులు ఉంచి ఆలకించే దేవుడై ఉన్నాడు. ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. అలాగే విశ్వాసం ఉన్నట్లయితే మీరు స్వస్థత పొందుకుంటారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మీరు నా నామములో ఏది అడిగినా సరే మీరు పొందుకుంటారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నమ్మినట్లయితే చాలు, నా మహిమను మీరు చూస్తారంటున్నాడు. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటినైతే అడుగుతారో వాటిని పొందుకుంటారని చెప్పి నమ్మమంటున్నాడు. అలాగే ప్రార్థన యందు నిలకడ కలిగి ఉండాలి. నిలకడ అంటే ఏంటండి? ఈ రోజు ప్రార్థన చేస్తారు, సంఘంలో ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ శుక్రవారం వచ్చినప్పుడు తీస్తారు. అలా ఉన్నట్లయితే నువ్వేమైపోతావు అంటే దేవునికి చాలా చాలా దూరం అయిపోతూ ఉంటారు. మనం ఎలా ఉండాలంటే దేవునికి దగ్గర అయ్యే వారిగా ఉండాలి తప్ప దేవునికి ఎంత మాత్రం కూడా దూరం అయ్యే వారిగా ఉండకూడదని నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా ప్రేమతో నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి మనందరం కూడా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి తప్ప
మన ఇష్టానుసారంగా నడుచుకున్నట్లయితే అది ఎంత మాత్రము కూడా మనకి ఆశీర్వాదకరము కాదని నేను ప్రభు పేరటను తెలియపరుస్తాను. ప్రార్థనలో ఉన్న శక్తి గురించి మీకు తెలియపరిచాను. ఎవరు కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి, ఎవరు కూడా దేవుడికి దూరంగా ఉండకండి, ఎవరు కూడా అశ్రద్ధ చేసేవారిగా ఉండకండి. ప్రార్థన మిమ్మల్ని మీ బ్రతుకులు మార్చేస్తుందండి, మీ స్థితిగతులు మార్చేస్తుందండి. అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుందండి. ఎవరి కోసము నువ్వు ప్రార్థన చేసినా కూడా దేవుడిని ఆలకిస్తానంటున్నాడు. నేను ఆలకిస్తున్నానయ్యా, ఆకాశం నుండి ప్రార్థన వింటున్నాను అంటున్నాడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రోజు మొదలుకున్నైనా సరే, ఇంతవరకు మీరు కష్టాల్లో ఉన్నారేమో, ఇబ్బందుల్లో ఉన్నారేమో, ఇరుకుల్లో ఉన్నారేమో, ఎవరు నన్ను ఎవరు పట్టించుకునే వారు లేరు అనుకుంటున్నారేమో, వారికి ఒక మాట చెప్తున్నాడండి దేవుడు, నేనున్నాను మీకు అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. అటువంటి దేవుడికి మనం చేయవలసింది ఏంటో తెలుసండి, నోరు తెరిచి ఆయన అడగటమే. ప్రార్థన అనగా ప్రభువుని అడగట, ప్రభువుతో మాట్లాడుట. దేవునితో మాట్లాడుకొని తక్కువైపోయారండి. కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఉదయమునే లేచి మనం మొరపెట్టే వారిగా ఉండాలి, ఆయనకి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అలా చేసినట్లయితే అది మనకి, మన కుటుంబానికి ఎంతో ఎంతో ఆశీర్వాదకరం అని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. రెండవ అంశం నేను చెప్తున్నాను ఏంటంటే, దేవుడు ఎవరో తెలుసండి, ఆయన బలాన్నిచ్చేవాడు. చాలా మంది బిడ్డలు కూడా అనుకుంటారు, నేను బలహీనురాల్ని, నాకు ఎవరూ లేరు, నాకు ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నాను అని చెప్పి చాలా మంది నిరుత్సాహపడుతూ ఉంటూ ఉంటారు. వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి, కీర్తనాకారుడి ద్వారా మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూడండి. కీర్తనాకారుడి ద్వారా మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయం 32వ వచనం. నాకు బలమును ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే. ఆమేన్. చూసారండి, నాకు బలమును ధరింపజేయవాడు ఆయనే. ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రెండవది ఏంటంటే, నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయనే. మనం మంచి మార్గంలో నడవాలా, అయితే దేవుని యందు ఉండాలి మనం. రెండవది వచ్చేసి ఆయన అంటున్నాడు, మనకు బలము కలగాల, నీకు బలము ధరింపజేయాలా, అయితే ఆయనతో మనం ఉండాలి. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి వాక్యం ద్వారా దేవుడు. కాబట్టి మనమందరము కూడా బలాన్ని ఇచ్చే దేవుడిని విడిచిపెట్టే వారిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు యథార్థమైన మార్గంలో నడుచుకుందాం అనుకున్నావా, నువ్వు మంచి మార్గంలో నడుచుకుందాం అనుకున్నావా, ఆయన వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నేనే మార్గం అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన మార్గాన్ని విడిచిపెట్టి లోకంలో ఉన్న మార్గాలను నువ్వు పరిగెడితే, ప్రాకులాడితే దాని వల్ల నీకు ఏమైనా ఉపయోగమా? ఎంత మాత్రం ఉపయోగకరం కాదు. ప్రభు అంటున్నాడు, అయ్యా నీకు బలము లేదా, అయితే నేను బలాన్ని ఇస్తాను, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే అంటున్నాడు. ఎవరంటే దావీదు భక్తుడు చెప్తున్నాడు. అలాగే కీర్తనకారులు ఎంతో మంది భక్తులు చెప్తున్నారండి. మనకు బలాన్ని ఇచ్చేది దేవుడండి. ఆ సత్యాన్ని ఎవ్వరు కూడా మర్చిపోకండి. మీరు చక్కగా పని చేసుకుంటున్నారు ఇంట్లోనూ, మరి శక్తి ఎవరిస్తున్నారు మీకు, బలాన్ని ఎవరిస్తున్నారండి? ఆయనే. ఎందుకంటే తన బిడ్డలకి ఎప్పుడు కూడా తన కోపదల ఉంటుంది. మనం మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. మనం అందరం కూడా ఇక్కడ కూర్చుని దేవుడి మాటలు వింటున్నామంటే మంచి మార్గంలో ఉన్నాం మనం. అంతేకాని లోకానుసారంగా ఎంతో మంది బిడ్డలు దేవుడి సన్నిధికి రాకుండా లోకంలో ఎంటర్టైన్మెంట్ ఛానల్కి, అలాగే లోకంలో ఉన్నటువంటి ఆటపాటలకి, వీటికి దోసోహం అయిపోతున్నారు. మనం ఆ జాబితాలో లేవు. బలాన్నిచ్చే దేవుడి దగ్గరికి మనం వస్తున్నాం, మనం బలపరిచే దేవుడి దగ్గరకు వస్తున్నాం, మనం మంచి మార్గంలో నడిపించే దేవుడి దగ్గరకు వస్తున్నాం. ఎంత గొప్పవారు వెండి మనం అందరం, ఎంత ధన్యులు వెండి. ఒకసారి ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. మీరు బలహీనులు అనుకుంటున్నారేమో, ప్రభు అన్నాడు, నేను మీకు బలాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇంకా శ్రేష్టమైనటువంటి మాట అండి. 40వ అధ్యాయం యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఆయన ఏమిస్తాడో చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, భక్తిహీనులకు పరాభక్తి కలుగజేయవాడు ఆయనే. ఆమేన్. ఇంకా చదువు. బాలుడు సొమ్మసిల్లుదురు, అలయుడు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఆమేన్ ఆమేన్. సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే. సొమ్మసిల్లడం అంటే ఏంటండి, మనం కష్టపడి పని చేస్తూ ఉంటాం, తెలియకుండానే ఒక బలహీనత వచ్చేది మనకి, మనం కూర్చుండిపోతాం, మనం లెగలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. మరి అప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తారు? మన తల్లిదండ్రులు మనకు సపోర్ట్గా ఉంటారు. ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడ ఇండియాలో ఉంటారు, భర్త నీ పక్కన ఉండడు, లేదా భార్య నీ పక్కన ఉండదు, నీ కుటుంబస్తులు నీ పక్కన ఉండరు. సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇచ్చేవాడు ఆయనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు బలహీన సమయంలో, మీరు జ్వరంతో బాధపడుతున్నప్పుడు, లేదంటే చెప్పుకోలేనటువంటి బలహీనతతో మీరు బాధపడుతున్నప్పుడు దేవుడు మీకు బలాన్ని ఇస్తాడు.
అందులో సందేహమే లేదండి. వాక్యమై ఉన్నటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగ చేయవాడు ఆయనే. శక్తిహీనులు అంటే ఏంటండి? మన పని మనం చేసుకోలేని స్థితిలో ఉంటారు చూస్తారండి. అయ్యా నేను ఇంకా చేయలేను, ఈ వస్తువును తీసి మనం ఒక చోట నేను పెట్టలేను, అంత శక్తిహీనులు అయిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ తినడం వల్ల, లేదంటే ఇంకా మనకు ఉన్నటువంటి రకరకాల బలహీనతల వల్ల శక్తిహీనులు అయిపోతుంటాం. అటువంటి వారి గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. ఎంత గొప్ప దేవుడు అండి! ఎవరైతే శక్తిహీనులుగా ఉంటున్నారో, ఎవరైతే సొమ్మసిల్లిపోతున్నారో, మీకు నేను బలాన్ని ఇస్తానయ్యా అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడు! అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనం అందరం కూడా ధన్యులము అని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఎవరో కూడా భయపడటానికి వీలు లేదు. మనకు బలహీనత వచ్చిన వెంటనే వారికి ఫోన్ చేసి, వీరికి ఫోన్ చేసి ఏయో చేస్తుంటాం. దానివల్ల నీకు ఏం ఉపయోగం లేదు. మోకరించండి. ప్రభువా, నువ్వు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడున్నావు. సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇస్తానంటున్నావు, శక్తిహీనులకు బలాన్ని ఇస్తానంటున్నావు. నేను సొమ్మసిల్లిపోయాను, నేను బలహీనురాలు అయిపోయాను, నేను బలహీనుడు అయిపోయాను, నాకు శక్తిని ఇవ్వడు ప్రభువా అని మీరు అడిగినట్లయితే బలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతకరుడండి. ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యం ఏంటో తెలుసండి? ఆ కీర్తనకారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయం 39వ వచనంలో యుద్ధానికి వెళ్తున్నటువంటి దావీదుకి ఎంత సహాయం చేయడో చూడండి. కీర్తనకారుడు 18వ అధ్యాయం 39వ వచనం. యుద్ధమునకు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదకి లేచి వారిని నా క్రింద అణిచివేసి. ఆమేన్. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏంటి, కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి చిత్త ప్రకారం ప్రార్థన చేసుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయాలు వచ్చినాయండి. అందులో తిరిగిలేదండి. ఆ విజయాలు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని వెళ్ళారో ఆ ప్రార్థన శక్తి వల్ల శత్రువుల మీద విజయం పొందుకున్నారండి. తర్వాత ఏం చేస్తారో తెలుసండి? విజయం పొందుకున్నటువంటి వాళ్ళు, వారికి గర్వం వచ్చి ఏం చేస్తారంటే, ప్రార్థన చేసుకోకుండా వారి సొంత తెలివితేటల్ని, సొంత బలాన్ని, వారికి ఉన్న ఆయుధాలని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గర్వించారండి. దేవుడిని పక్కన పెట్టి యుద్ధానికి వెళ్ళారండి. ఎదుట ఉన్న వాళ్ళు బలహీనులే, వీరికంటే తక్కువ సైన్యమే, వీరి దగ్గర లేదు అన్ని ఆయుధాలు, వారి దగ్గర అన్ని ఆయుధాలు లేవండి. అయినప్పటికీ కూడా బలహీనుల చేతిలో బలవంతులు ఓడిపోయారు. ఎలా? దేవుణ్ణి పక్కన పెట్టి వారి సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వెళ్ళారండి. అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి? అయ్యా, నువ్వు యుద్ధానికి వెళుతున్నప్పుడు నీకు బలాన్ని ఇచ్చింది నేనే, ఒకవేళ మర్చిపోతాయేమో, బలాన్ని ఇచ్చింది నేనే అంటూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ మీదకు లేచిన వారిని నా క్రింద అణిచివేసినది నేనే. నీకు తెలియదు సత్యం. ఒకవేళ నీ తెలివి అనుకుంటున్నావేమో, నీ దగ్గర ఉన్న ఆయుధాలు అనుకుంటున్నావేమో, నీ శక్తి, నీ బలం అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు, నేనయ్యా నీకు విజయాన్ని ఇచ్చింది. నన్ను పక్కన పెట్టకు, ఎంత మాత్రము కూడా నన్ను విడిచిపెట్టకు. విజయం పొందుకున్న తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత మనం ఎవరైనా దేవుని విడిచిపెడతామేమో, ఇది నా టాలెంటే, నా శక్తే, నా గొప్పే అనుకుంటున్నారేమో. లేదండి, మనం ఎంత మాత్రమండి ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయి ఆవిరి వంటి వారు అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి! ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను బలాన్ని ఇస్తున్నాను, నువ్వు యుద్ధానికి వెళ్తున్నప్పుడు నన్ను మర్చిపోకు అంటున్నాడు. ఈ శత్రువులను అణిచివేశాను, అది నువ్వు నన్ను మర్చిపోకు అంటున్నాడు. అంత గొప్ప దేవుడండి. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కీర్తనకారుడు 85వ అధ్యాయము 5-7 వచనాల్లో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుందండి. కీర్తనకారుడు 84వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆమేన్. చూసారండి, మళ్ళీ 7వ వచనానికి వచ్చినప్పటికీ నానాటికి సరిపడదు. నా వలన బలము పొంది వారందరూ కూడా మనుషులు ధన్యులు. ఎవరైతే దేవుని దగ్గర నుంచి బలము పొందుకున్నారో వారందరూ ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం దేవుని దగ్గర నుంచి బలం పొందుకున్నాం కదండి, దేవుని మర్చిపోయే వారిగా ఉండటానికి వీలేదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నాకు ఈ బలాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు అని ఎవ్వరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. మనం మస్కెట్కి రాకముందు మన స్థితి ఎలాంటిదో మనకు తెలుసు, ఇప్పుడు ఎలా ఆశీర్వదించబడ్డామో మనకు తెలుసు. కానీ గతంలో నువ్వు మస్కెట్కి రాకముందు ఏ స్థితిలో నువ్వు దేవునికి ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చావో ఆ స్థితిని మర్చిపోవడానికి వీల్లేదు. ఎవ్వరూ కూడా, నేనేంటి మీరేంటి, ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఇక్కడ అంటున్నాడు, నా వలన బలము నందు మనుషులు ధన్యులు.
దేవుని వలన ఎవరైతే బలము పొందుకున్నారో ఆ మనుషులందరూ కూడా ధన్యులు. ఆ సత్యాన్ని ఎవ్వరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఇంకా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి, కీర్తనకారుడు 29వ అధ్యాయము 11వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. 29వ అధ్యాయము 11వ వచనము, యెహోవా యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. తన ప్రజలంటే మనమేనండి, మనందరికీ కూడా ఆయన అంటున్నాడు, మీకు బలాన్ని ఇస్తానయ్యా అంటున్నాడండి. అంతేకాదు ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, సమాధానము కలగజేసి నేను నిన్ను ఆశీర్వదించేదను. చాలా మంది బిడ్డలకి సమాధానం లేదు, సమాధానం లేకుండా కూర్చుని వాక్యం వింటున్నారు, నేను మీకు సమాధానం ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. మనందరికీ కూడా బలాన్ని ఇస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆయన్ని విడిచిపెట్టి లోకం వైపు వెళ్తారు. ఎందుకండి, సత్యాన్ని తెలుసుకోండి నా ప్రియ సహోదరి సహోదరుల, మనకు బలాన్ని ఇచ్చేది ఆయన. మనకి ఇంకా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని ఆశీర్వదించేవాడిని నేనయ్యే, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎప్పుడు కూడా దేవుడు కోరుకున్నది ఏంటంటే ఉన్న స్థితిలో మనం ఉంచడండి, ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలనుకుంటాం. కానీ ఆ ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళాలి అన్నట్లయితే మనము దేవుని యొక్క మార్గంలో ఉంటే ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాం. అంతేగాని దేవుడిని పక్కన పెట్టి మన సొంత ఆలోచనలు కానీ మన సొంత తెలివితేటలు కానీ ఉపయోగించినట్లయితే దేవునికి దూరం అయిపోతాం, సాతానుడికి దగ్గర అయిపోతాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, దేవునితో సహవాసము చేయని వారు ధన్యులు అని అంటుందండి. మనం ఎప్పుడైనా సరే మనుషులతో కాదు సహవాసం చేయవలసింది, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అది ఎప్పటికీ మర్చిపోకండి సత్యాన్ని. మీరు మనుషులతో సహవాసం చేశారా, వారి మధ్యలో మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు, మిమ్మల్ని పాడు చేస్తారు, మిమ్మల్ని నాశనం చేస్తారు. అది నువ్వు దేవునితో సహవాసం చేసావా, ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. నీ తల్లి విడిచిపెట్టినా, నీ తండ్రి విడిచిపెట్టినా, నీ బంధువులు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టేవాడిని కాదయ్యా అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనము ధన్యులు అని చెప్పి జీవ గ్రంథం మాట్లాడుతుంది. అంతేకాదండి, ఆయన చెప్తున్నటువంటి మాట యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో నేను బలాన్ని ఇస్తానని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోవుదురు. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలగా నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారంటే నూతన బలము పొందుకుంటారండి. నువ్వు బలహీనురాలువా, నువ్వు బలహీనుడువా, నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లయితే నీకు నూతనమైన బలాన్ని ఇస్తానంటున్నాడండి. వారు ఎలా ఉంటారో తెలుసా, నూతన బలం పొందుకున్న వాళ్ళు పక్షిరాజు అనగా గ్రద్ద. ఎక్కడ ఎగురుతుందండి, ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఎంత శక్తి ఉంటే అక్కడ ఎగురుతుందండి, అటువంటి శక్తిని నీకు ఇస్తానంటున్నాడండి. పక్షిరాజు వలె తన రెక్కలు చాపి పైకి ఎగురుదువు, అలయక పరిగెత్తుదువు, సమస్యలక నడిచిపోదువు. అంటే నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నువ్వు అలసిపోయే ఎత్తి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంత మాత్రం కూడా నీరసం పడవు సమస్యలు అని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడుతారు. మనం చేయవలసింది ఏంటంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. అలా చూస్తున్న వారికి ఇటువంటి ఆశీర్వాదం దేవుడు ఇస్తానని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. హబక్కూకు ప్రవక్త ద్వారా ఒక మాట మాట్లాడతాడండి. ఏమంటాడు తెలుసా హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో హబక్కూకు నేరుగా మనతో మాట్లాడతాడండి. ఏమంటాడు చూడండమ్మా, ఒక స్టార్టింగ్ లో ఉండదు మాట, ఎవరు తనకు బలమో చెప్తున్నాడండి అక్కడ. హబక్కూకు గ్రంథము యెహోవాయే నాకు బలము. ఆమేన్ ఆమేన్. ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఆమేన్. చూస్తారండి, ఈ హబక్కూకు ప్రవక్త ఏమంటాడు తెలుసండి, యెహోవాయే, ప్రభువు యెహోవాయే నాకు బలము అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యెహోవాయే మనకు బలం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. కాబట్టి మనందరం కూడా ఈ సత్యాన్ని ఎంత మాత్రం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ప్రభు అయిన యెహోవాయే మన బలము. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయించున్నాడు, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవ చేయును. అవునండి, ఉన్నతమైన స్థానంలో నువ్వు వెళ్ళాలా, అయితే దేవుని బలాన్ని పొందుకోవాలండి. ఇంకా అంతేకాదు, ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ కాళ్ళు లేడి కాళ్ళు వలె పరిగెడతాయి.
వెళ్తాయని చెప్తున్నాడండి. కాబట్టి దేవుని యొక్క బలాన్ని మనం పొందుకోవాలి. మనం పొందుకునే వారిగా ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మన మీదకు వస్తాయండి. మరి పొందుకున్నటువంటి వారు, దేవుని బలము పొందుకున్నటువంటి వారు ఎలా జీవించాలో తెలుసండి. ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటాడో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతాడండి. చాలా శ్రేష్టమైనటువంటి మాట. నాకు పొందుకున్నందున నేను ఎలాగూ చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని సమృద్ధిగా కలిగి ఉండాలని నేర్చుకుని ఉన్నాను. ఆమేన్, ఆమేన్. అమ్మ, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనమే చదువుతా. 13. సమస్తమును చేయగలను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నన్ను బలపరిచి వాని అంటే ఏం చేస్తాడండి? సమస్తము చేయగలడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి బలపరచడం అంటే ఏంటండి? ఆయన బలపరిచి వాని అంటే సమస్తము చేయగలడు అంట. ఏం బలపరచాలండి? మనం చక్కగా ఆశీర్వదించబడ్డాము, దీవించబడ్డాము, హెచ్చించబడి ఉన్నాము. మరి మనం మనము ఆయన్ని బలపరచమంటున్నాడు. ఆయన్ని బలపరచడం అంటే ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. ఫిలిప్పీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో లేఖనం ఈ విధంగా సెలవిస్తుందండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులు 2వ కొరింథీయులు తనకు కొనకయు మ్మ్. బలవంతముగా కాకయు మ్మ్. ప్రతివాడును మ్మ్. తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము మ్మ్. ఇయ్యవలెను. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే సొనుగు కొనకయు. ఇప్పుడు నిన్ను బలపరిచాడు కదా దేవుడు. నువ్వు బలపరిచిన దేవుడి యందు నువ్వేమి కలిగి ఉండాలి తెలుసండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి దేవుడు నామాన్ని బలపరచాలి కదండి. మనం కూడాను దేవుడు సువార్తను ప్రకటించగలగాలి కదండి. అలా ప్రకటించాలి అన్నట్లయితే గనక మనం ఏ విధంగా ఉండాలంటే సొనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. ఇస్తున్నామా మనం దేవుడికి మనస్ఫూర్తిగా హృదయం? దశమ భాగం గురించి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందండి. దశమ భాగము అంటే ఏంటో అర్థం తెలుసండి. దశమ భాగం ఎందుకు ఇవ్వాలంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. ఇది ఇప్పుడు ప్రణాళిక కాదండి. అది పూర్వకాలంలోనే దేవుడు మనకు పెట్టినటువంటి ఒక బాధ్యత. ఇది ఎవరికి పెట్టాడంటే ఇశ్రాయేలుకు, లేవీయులకు దశమ భాగం ఇవ్వాలని చెప్పేసి ఒక ఆజ్ఞగా పెట్టి ఉన్నాడండి. దశమ భాగం అనగా దాని అర్థం ఏంటంటే వారికి కలిగిన దాంట్లో పశువులైనా లేదంటే వారు భూ పంటలైనా సరే ఏమైనా సరే వాటిని ఇచ్చి నా నామాన్ని ఘనపరచమని చెప్పి పాత నిబంధన కాలంలో ఆయన పెట్టి ఉన్నాడండి. మనమైతే ఇప్పుడు ఎవరమో తెలుసండి? కొత్త నిబంధన వారసులము. మరి కొత్త నిబంధనకు వచ్చినప్పటికి ఏమన్నాడో తెలుసండి? ఇక్కడ లేఖన భాగాల్లో చూసుకున్నట్లయితే ఆ వాక్యము చదివే ముందు లేవీ కాండము 27వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవండి. లేవీ కాండము 27వ అధ్యాయము 30వ వచనం. ఉద్యానములలోనేని, మ్మ్. వృక్షఫలములోనేని, మ్మ్. భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. ఆమేన్. సరిపోతుంది తల్లి. యెహోవా ఎవరి సొమ్ము అండి? యెహోవా సొమ్ము దశమ భాగం అనేది. ఇది ఎప్పుడు పెట్టాడంటే పాత నిబంధన కాలంలోను. మనం ఇప్పుడు ఎవరు తెలుసండి? కొత్త నిబంధన వారసులము. మనకు పెట్టినటువంటి బాధ్యత ఏంటో తెలుసండి? వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సొనుగు కొనకయు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనానికి వచ్చినప్పటికీ కొత్త నిబంధనలో ఒక క్రమాన్ని పెట్టి ఉన్నాడండి. అది అప్పుడు వారికి పెట్టినటువంటి క్రమం. ఇప్పుడు మనకు పెట్టినటువంటి క్రమం ఏంటంటే సొనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఆమేన్. ఆమేన్. చాలా మంది బిడ్డలు కూడా హృదయంలో నిశ్చయించుకుంటారండి, కానీ నిశ్చయించుకున్న దేవునికి ఎవరండి? చాలా జాగ్రత్త. మీరు ఏమైతే నిశ్చయించుకున్నారో హృదయంలో అది ఖచ్చితంగా దేవునికి ఇవ్వవలసిందే. దశమ భాగము యెహోవా సొమ్ము అని చెప్పి పాత నిబంధన కాలము చెప్తుందండి. మనం అంత ఇవ్వలేము కానీ అది ఇచ్చుకునే అవసరం లేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ మీ మనస్సులో, మీ హృదయంలో ఒక మాట అనుకుంటారు. మీరు ఏమనుకుంటారు? దేవుడు నాకు ఈ పట్ల ఈ కార్యం చేస్తే నేను దేవుడికి ఇవ్వాలనుకుంటాను. మీ హృదయంలో ఎంతైతే నిశ్చయించుకుంటారో అంత మీరు దేవునికి ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే ఆయన నామం ఏమంటుంది తెలుసండి? దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వారిని ప్రేమించును.
ఎవరైతే దేవుడికి ఉత్సాహంగా ఇస్తారో వారిని ప్రేమిస్తానన్నాడు. మరి ఆయన సువార్త జరగాలంటే ఎలా జరుగుతుందండి? నన్ను బలపరచు అనేది నేను బలపరుస్తాను అంటున్నాడు. మరి సువార్త పరిచర్య జరగాలంటే మనం అందరం కూడా మన కుప్పులు విప్పితేనే కదా సువార్త పరిచర్య జరిగేది, ఒక్కరి ద్వారా అవ్వదు కదండి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యమై ఉన్నటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11 అంటున్నాడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. నిన్న ఎవరైతే బలపరుస్తారో ఆయన బలపరచడం అంటే ఆయన సువార్తకు ఏమైతే అవసరమో దాన్ని మనం ఇచ్చేవారిగా ఉండాలి. లేఖన భాగాలు సెలవిస్తున్నాయి, మీరు హృదయంలో ఏమైతే నిశ్చయించుకుంటారో దాన్ని మీరు ఇవ్వాలి. అంతేకాదు ఆయన చెప్తున్నాడు, ఎవరైతే ఇస్తారో దేవుడికి వారిని దేవుడు ప్రేమించెను అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మనం బలపరుస్తున్నటువంటి దేవుడు, మనం బలపరుస్తున్న దేవుడు, మనం ఆశీర్దిస్తున్న దేవుడికి మనం ఇచ్చేవారిగా ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా ప్రేమతో నేను తెలియపరుస్తున్నాను. మన పాత నిబంధన వారసులము కాదండి, ఇప్పుడు మన నూతన నిబంధన వారసులము. కాబట్టి మనం ఏమైతే అనుకుంటామో అది దేవుడికి ఇచ్చుకున్నట్లయితే దేవుడి సువార్త పరిచర్య ఇంకా ముందుకి బహుబలంగా కొనసాగుతూ ఉంటుంది. అలా కొనసాగడం వల్ల అనేక మంది ప్రభువుని తెలుసుకుని ఆయన రాజ్యంలోకి వారసుడిగా వారసురాలుగా ఉంటారని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. 2 అంశాలు మీకు చెప్పానండి. ఒకటి ప్రార్థన, ఆ ప్రార్థనలో ఉన్న శక్తి గురించి తెలియపరిచాను. 2 మనకు బలాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఈ సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకండి. కాబట్టి ఈ 2 విషయాలు మనం హృదయంలో దాచుకుని మనం బలపరుస్తున్న దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి మనము కూడా దేవునికి బలపరిచే వారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయని చెప్పి నేను ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. వాక్య ఫలింపు కొరకు మన మధ్యలో ఉన్న ప్రియులు మ్యాథ్యూస్ గారు ప్రార్థన చేస్తారు.